విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. స్పాట్లోనే 8 మంది కూడా ఏదైతే అగ్ని కీలలు రగులుతున్నాయో అగ్ని కీలల్లో పడి మృతి చెందినట్లుగా మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. మరో 3 కార్మికులు స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ హాస్పిటల్కి చేర్చడం అయితే జరిగింది. తీవ్ర గాయాలతో వెళ్ళి కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఏదైతే స్టీల్ని మరిగించే క్రమంలోని ద్రవ రూపంలో ఏదైతే బెల్ట్ మీద వెళ్తుందో ఆ బెల్ట్ మీద ఉన్నటువంటి ద్రవం ఒక్కసారిగా ఒలిగిపోవడం జరిగింది. ఆ ఒలిగిపోవడంతో పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో కార్మికులు పెద్ద ఎత్తున చెల్లాచెదురై పరుగులు తీయడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో ఏదైతే ఉక్కు ద్రవం ఉందో 8 మంది కార్మికులు పైన పడడం ఒక్కసారిగా బూడిద అయినట్లుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. మరో 3 హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం చూసుకున్నట్లయితే అత్యంత ఘోరాతి ఘోరమైన ప్రమాదమనే చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఉక్కు ద్రవంలోని ఉక్కు ద్రవం నుంచి కార్బన్ని వేరు చేసే క్రమంలోనే ఈ ఏదైతే ఉక్కు ద్రవం ఒక సరఫరా జరుగుతుంది. ఆ సరఫరా జరిగిన బెల్ట్ నుంచి ఒక్కసారిగా బెల్ట్ తెగిపడి ఒక్కసారిగా ద్రావణం అయితే మీద వలగడం జరిగింది. పెద్ద ఎత్తున పెద్ద ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడుతోటి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఆ పేలుడు వినిపించినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నట్టు సమాచారం. ప్రధానంగా 8 మంది ఎవరైతే కార్మికులు ఒక్కసారిగా కాలి బూడిదవడం అయితే జరిగింది, దగ్ధమవడం అయితే జరిగింది. మరో 3 అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సహాయక చర్యలు పెద్ద ఎత్తున అయితే అక్కడ కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏదైతే కర్మాగారం ఉందో అక్కడంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది మనకు. అక్కడ ప్లాంట్లో ఉన్నటువంటి అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారు ఈ సమయంలో దగ్గరలోని, ఎంతమంది అక్కడ నుంచి పరారయ్యారు, పరుగులు తీశారన్నది ప్రధానంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే 8 మంది మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు వీరంతా కూడా ఫస్ట్ గల్లంతైనట్టుగా ప్రాథమిక సమాచారం. గల్లంతవడం అంటే ఇంచుమించుగా ఆ ఏదైతే ఉక్కు ద్రావణం ఉందో ఆ ద్రావణంలోని దగ్ధమైనట్లుగా ప్రాథమిక సమాచారం. దగ్ధమైంది గల్లంతయ్యారంటే ఇంచుమించుగా దగ్ధమై బూడిదైనట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా చాలా జరిగాయి. ఇది ఒక డిఫరెంట్ ఇంచుమించుగా పెద్ద ప్రమాదమే, భారీ ప్రమాదమనే చెప్పాలి. ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా కేంద్రంతో ఎప్పటికప్పుడు కేంద్రానికి సంబంధించిన మంత్రులతోటి ఈ ప్రమాద ఘటన సంబంధించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.